Hi, welcome back again. Okay, now we'll be doing the analysis for match number 37, that is between Punjab Kings and Gujarat Titans. So, ఎలా ఉంది? మనం ఇన్ని రోజులు అన్ని హై స్కోరింగ్ గేమ్స్ చూసి చూసి బోర్ కొట్టిన వాళ్ళకు ఇది ఒక స్పిన్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ లాగా ఉంది. బికాజ్ ఈ గేమ్ మాత్రం స్పిన్నర్స్ హవా చూపించారనే చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే గుజరాత్ టైటన్స్ ఎంత మందితో బౌలింగ్ చేయించింది, 7 మెంబర్స్ బౌలింగ్ చేశారు. దాంట్లో స్పిన్నర్స్ ఆల్మోస్ట్ 4 మెంబర్స్ స్పిన్నర్స్ ఉన్నారు. సో దట్ షోస్ హౌ పిచ్ హ్యాస్ రియాక్టెడ్. అండ్ లక్కీగా ఏంటంటే గుజరాత్ టైటన్స్కి స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ దెన్ దే వర్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ పంజాబ్, ఎక్కువ స్కోర్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. అండ్ అట్ ది సేమ్ టైం పంజాబ్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్కరు కూడా స్టేబుల్గా స్పిన్ని హ్యాండిల్ చేసే విధానం సరిగా చేయలేదు పంజాబ్ వాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక స్మాల్ ఇన్నింగ్స్ ఆడి బాల్స్ వేస్ట్ చేసి అవుట్ అయిపోయారు, కానీ ఒక్కరు కూడా అక్కడ నిల్చొని దే కుడ్ నాట్ స్టాండ్ అండ్ టుక్ ద టీమ్ టు ఏ రీజనబుల్ టోటల్. సో 140 అనేది ఇట్స్ నాట్ ఎ స్కోర్ దట్ ఎనీ టీమ్ కెన్ డిఫెండ్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ ద గ్రౌండ్. బట్ వాట్ పంజాబ్ డిడ్ ఈస్ రియలీ కంటెంటెడ్ వెల్. అది డిఫెండ్ చేయడానికి వాళ్ళు స్టార్ట్ చేసిన విధానము, ఫస్ట్ 6 ఓవర్స్లో వాళ్ళు వేసిన మంచి బౌలింగ్, ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గోయింగ్ వెల్ అంటిల్ ఆ చివర్లో తెవాతియా వచ్చి కంప్లీట్ చేయడం చూస్తే. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ రీజనబుల్ మ్యాచ్. సో స్పిన్నర్స్కి మంచి మ్యాచ్ అనే చెప్పొచ్చు. అండ్ స్పిన్నర్స్ హ్యావ్ ఎంజాయ్డ్ ద గేమ్ అని అనిపిస్తుంది. మనం నిన్న అనుకున్నాము స్పిన్ కాస్త అనుకూలిస్తుందని చెప్పేసి. అండ్ అదే విధంగా టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే, టాస్ పంజాబ్ గెలిచింది అండ్ దే టుక్ ద బ్యాటింగ్. బికాస్ దాని ఇంకా రీజనింగ్ ఏముంది అంటే, సో పిచ్ని ఒక 2 మ్యాచ్లు యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎడ్జ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇన్నింగ్స్లో స్పిన్కి అనుకూలంగా ఉంటుందని అనుకున్నారు. అలా ఉన్నప్పుడు గోయింగ్ విత్ 2 స్పిన్నర్స్ అనేది ఎంత కరెక్ట్ డెసిషన్ అనుకోవాలి ఇక్కడ. అక్కడ ఒక ల్యాక్ ఆఫ్ స్పిన్నర్ అనేది క్లియర్గా కనిపించింది. ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్స్లో కనుక భాటియా బదులు చహార్ని తీసుకొని ఉండింటే వీళ్ళకు స్పిన్కి బాగా స్ట్రాంగ్ అయి ఉండేది బౌలింగ్ లైన్. సో అది చేయలేకపోయారు పంజాబ్ వాళ్ళు. ఐ థింక్ అక్కడ మిస్టేక్ చేశారని అనిపించింది. బికాస్ వెన్ దే నో దట్ ఇట్ ఈస్ అ స్పిన్ ట్రాక్, వాళ్ళు ఆడుతున్నప్పుడే తెలిసింది కాబట్టి. సో అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్లో చేంజ్ చేసి ఉండాల్సింది, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి. సో ఆ డెసిషన్ వాళ్ళు తీసుకోలేదు. బట్ ఓవరాల్గా చూస్తే ల్యాక్ ఆఫ్ స్పిన్నర్స్ ఫర్ పంజాబ్ అనే చెప్పొచ్చు. లివింగ్స్టన్ అండ్ దెన్ బ్రాడ్ చాలా బాగా బౌలింగ్ చేశారు. లివింగ్స్టన్ వికెట్స్ తీశాడు. సో వెన్ లివింగ్స్టన్ ఈజ్ టేకింగ్ ద వికెట్స్, ఐ థింక్ చహార్ కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. సో అది థాట్లెస్గా ఉంది ఆ డెసిషన్. అది అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇన్నింగ్స్ కనుక మాట్లాడుకుంటే చూసాం మనం గుజరాత్ బౌలింగ్ ఎలా ఉందో. ఒకవైపు నుంచి రషీద్ ఖాన్, ఇంకోవైపు నుంచి నూర్ అహ్మద్ అండ్ అట్ ద సేమ్ సాయి కిషోర్. సో 3 స్పిన్నర్ అటాక్తో మొత్తం పంజాబ్ మిడిల్ ఆర్డర్ని మొత్తం సింపుల్గా అలా చోట్ల పడేశారు. ఈవెన్ దో టాప్ ఆఫ్ ది ఆర్డర్ పంజాబ్కి మంచి ఓపెనింగ్ వచ్చినా కూడా మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది వెరీ లాంగ్ మిడిల్ ఆర్డర్. అండ్ ద సేమ్ టైం మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా దే కుడెంట్ క్యాపిటలైజ్ దేర్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఎంత మంచి బ్యాటింగ్ డెప్త్ ఉన్నప్పటికీ స్పిన్ అనేది బాగా ఎదుర్కోలేకపోయారు. సో ఒక రకంగా చూస్తే జీటీ మంచి ప్లానే చేసిందని చెప్పాలి. సో జీటీ ఈ గేమ్లో ఏదైనా విన్ అయ్యింది అంటే వాళ్ళ స్పిన్ అటాక్ వల్లనే విన్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ వాళ్ళ బ్యాటింగ్ ఎంత వీక్గా ఉందో ఈ మ్యాచ్లో అర్థమైపోయింది. బికాజ్ ఆ ఫస్ట్ 6 ఓవర్స్ని యూటిలైజ్ చేసుకోలేదు. దే వర్ స్కోరింగ్ అట్ 6 per over రన్ రేట్. అండ్ దెన్ ఆ మధ్యలో కూడా దే వర్ కంటిన్యూ టు స్కోర్ 6 per over. చాలా కేర్ఫుల్గా ఇన్నింగ్స్ని తీసుకుంటూ వెళ్ళారు గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ. అండ్ చివర్లో తెవాతియా కూడా అలాగే స్లోగా ఆడి లాస్ట్ 2 ఓవర్స్లో దే వర్ ట్రై టు యాక్సలరేట్ అనమాట. సో ఒకవేళ 1-2 వికెట్స్ కనుక కొంచెం పడి ఉండింటే ఐ థింక్ ద మ్యాచ్ వుడ్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ పంజాబ్, అందులో డౌట్ లేదు. సో గుజరాత్ టైటన్స్ దే ఆర్ వీక్ ఇన్ బ్యాటింగ్ అనిపించింది. బట్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఏదైతే క్యాలిక్యులేటెడ్గా స్కోర్ని తీసుకెళ్ళాలి, కేర్ఫుల్గా ఆడాలి అనే దాంట్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారని చెప్పచ్చు. అండ్ వాళ్ళకు మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే 2 points ఇంపార్టెంట్ రాదర్ దాన్ లూజింగ్ దిస్ గేమ్. కాబట్టి ఐ థింక్
దే హ్యావ్ డన్ రీజనబ్లీ వెల్ ఈ గేమ్లో అయితే. ఎస్. యా సో పంజాబ్ ఎప్పటిలాగానే అన్ని మ్యాచెస్ లాగానే లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్లారు అండ్ లాస్ట్ ఓవర్లో ఉన్నారు. దిస్ ఈస్ సచ్ హార్ట్ బ్రేకింగ్ థింగ్ ఫర్ పంజాబ్ కింగ్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యాన్స్ కూడా. సో లాస్ట్ 5 ఓవర్స్లోనే వాళ్ళ గేమ్ అనేది మొమెంటం వస్తున్నారు. మేబీ దే నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్. పంజాబ్కి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటారు? ఐ థింక్ అక్కడ కెప్టెన్సీ డెసిషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అక్కడ రబాడా బదులు శామ్ కర్రీని బౌలింగ్ చేస్తుంటే ఆ చివరి ఓవర్లో హీ కుడ్ హావ్ కంటెంటెడ్, ఎందుకంటే ఆ నెక్స్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు శామ్ కర్రీ. సో అదే ఆ రబాడా ఓవర్లో ఆ స్కోర్ కనుక వెళ్లకుండా ఉండింటే ఇంకా టైట్ అయ్యేది మ్యాచ్. సో రబాడా నుండి అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఐ మీన్ అంత మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అలా స్కోర్ ఇవ్వడం అనేది, ఎందుకంటే వికెట్ నీకు స్లో ఉన్నప్పుడు హీ డిడ్ నాట్ యూటిలైజ్ ద స్లో బౌలింగ్, ఎక్కువ యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. హీ వాజ్ బీన్ హిట్టింగ్ ఫర్ ద పేస్ ఉంది కాబట్టి దే వర్ గోయింగ్ ఆన్ హిట్టింగ్ ద బౌండరీస్. సో ఆ బౌండరీస్ కనుక ఆపునింటే ఆ ఓవర్లో థింగ్స్ కూడా బీన్ చేంజ్డ్. సో ఒకే ఒక్క డెసిషన్ వల్ల పంజాబ్ లాస్ట్ దేర్ మ్యాచ్ అని అనిపించింది. యా సో పాయింట్ టేబుల్లో తీసుకుంటే గుజరాత్ 2 పాయింట్స్ తీసుకొని కాస్త మెరుగుపరిచిపోయిందని చెప్పాలి. మేబీ వాళ్ళ రన్ రేట్ కాస్త అనుకూలంగా లేకపోయినప్పటికీ ఐ థింక్ దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ వెరీ గుడ్ ఆప్షన్స్ ఫర్ ద ప్లే ఆఫ్స్. సో గోయింగ్ ఫార్వర్డ్ గుజరాత్కి ఈ విన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అవుతుంది? ఐ థింక్ ఈ విన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈవెన్ ఆ టాప్ 4 రేస్లో ఉండాలి అంటే మాత్రం ఈ మ్యాచ్ చాలా గెలవాల్సిన పరిస్థితి, కాబట్టి గెలిచారు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. కానీ రన్ రేట్లో చాలా వెనకబడి ఉన్నారు. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ వెరీ ఇన్కన్సిస్టెన్స్. ఒక్క సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఆ డిపెండెన్సీ అనేది అంత హైగా ఉంటే ఇట్స్ రియలీ టఫ్ ఫర్ దెమ్ టు విన్ ద గేమ్స్. ఈవెన్ డేవిడ్ మిల్లర్ కూడా అంత ఎఫిషియెంట్గా ఆడట్లేదు ప్రతి మ్యాచ్. ఏదో ఒక మ్యాచ్ ఆడాడు అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ వాజ్ అవుట్ ఫర్ నిగిల్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ స్మాల్ స్కోర్స్. సో ఐ థింక్ జీటీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ బ్యాటింగ్, అది క్లియర్లీ విజిబుల్. ఇలాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎస్ఆర్హెచ్తో కానీ, ముంబై ఇండియన్స్తో కానీ, సిఎస్కేతో కానీ చేయలేరు. బికాస్ దే కాంట్ విన్ దీస్ మ్యాచెస్ because they are a very strong batting lineup. So I think GT has to do more and more. డిపెండెన్సీని తగ్గించుకోవాలి ఇద్దరు ప్లేయర్స్ మీద ఉన్న డిపెండెన్సీ. పర్టికులర్గా ఇక్కడ సాయి కిషోర్ గురించి మాట్లాడుకుంటే రంజీలో బాగా పర్ఫామ్ చేశాడు అండ్ తమిళనాడు కెప్టెన్సీ చేశాడు, ఫైనల్ దాకా తీసుకెళ్లారు. అండ్ దెన్ ఐపీఎల్లోకి వచ్చేసరికి హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్. చాలా ఎక్కువ రోజులు ఎక్కువ మ్యాచెస్ తర్వాత ఆ ఛాన్స్ అయితే వచ్చింది. సో వచ్చిన ఛాన్స్ని ఎస్పెషలీ అలాంటి వికెట్ మీద హౌ గుడ్ హీ యూటిలైజ్డ్ ఇట్? ఐ థింక్ హీ ఈస్ ద వన్ హూ యూటిలైజ్డ్ దట్ పిచ్ ఎఫెక్టివ్లీ దాని ఎనీ అదర్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. ఈవెన్ దో అతనికి చివర్లో ఇచ్చాడు బౌలింగ్, రషీద్ని తీసుకొచ్చాడు, నూర్ అహ్మద్ని తీసుకొచ్చాడు, సాయి కిషోర్ని చాలా లేట్గా తీసుకొచ్చాడు. ఈవెన్ దెన్ హీ గాట్ 4 wickets అండ్ దెన్ పర్ఫెక్ట్ బౌలింగ్, చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ దెన్ హీస్ కాన్ఫిడెన్స్ హ్యాస్ బీన్ రియలీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ he gone for a boundary and then he took a wicket immediately. So that shows the real confidence of a spinner. Ante fear lekunda he can go and attack the batsman ani clear ga కనిపించింది అతని వే ఆఫ్ బౌలింగ్ తో. సో పంజాబ్కి ఇక్కడ నుంచి టాప్ 4కి చేరడానికి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ దే నీడ్ టు వర్క్ రియలీ హార్డ్ అండ్ విన్ ఆల్ ద మ్యాచెస్. సో విల్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ దెమ్. And this is analysis for this match. Thanks for joining me. Thank you.